చాలా చాలా లెక్కే. ఎందుకంటే ఎడ్యుకేషన్ మీద గవర్నమెంట్ అనేది ఒక ఎడ్యుకేషన్ అనేది ఈ రేంజ్ లో ఉంది. మాకైతే తెలియదు, దాని పేరు కూడా తెలియదు. నేనేమనుకున్నానంటే మన మాంటర్ ఇది పెట్టి ఏదన్నా ప్రాజెక్ట్ అందరికీ మీకు ఇది ఇచ్చాను కదా, ఇది ఒక ట్యాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఇంకా వేరే ఇటువంటి ఫెసిలిటీస్ అయితే మేము చూడలేదు. కాబట్టి కొద్దిగా మీరు గవర్నమెంట్ ఏదైతే మనకు ప్రొవైడ్ చేశారో, టీచర్స్ ఏదైతే ఇస్తున్నారో వీటన్నిటిని కూడా ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవాలి. మీకున్నటువంటి సోర్సెస్ ఏమైనా కానీ మీకు ఎవరికి కూడా ఈ అవకాశము ఇప్పుడు అప్పట్లో చదువుతున్న వాళ్ళకి ఎవరికి లేదు. మీకు అవకాశం ఉంది. మీరు చేయాల్సింది ఏంటంటే దీన్ని బాగా యూటిలైజ్ చేసుకోవడం. మీరు ఎప్పుడైతే బాగా యూటిలైజ్ చేసుకుంటారో అప్పుడే దీని యొక్క ప్రతిఫలం అనేది పొందగలరు. అదర్వైజ్ మీరు ఎవరు కూడా దాని ప్రతిఫలం పొందగలరు. తర్వాత ఎప్పుడైనా కానీ ఇప్పుడే కాదు, తర్వాత భవిష్యత్తులో ఇంటర్మీడియట్ లేకపోతే బీటెక్ మీరు డిగ్రీ లేకపోతే ఏదైనా కానీ తీసుకున్నా కూడా ఎప్పుడు కూడా రిజర్వేషన్ మాత్రము నమ్ముకోవద్దండి. అర్థమవుతుందా? అప్పుడే కొంతమంది పిల్లలకు వెళ్తారు, మనం ఏదో బీసీలే, మనం ఎస్సీలే లేకపోతే ఎస్టీలే లేకపోతే ఇంకొకటి మన ఆయన గవర్నమెంట్ ఉద్యోగస్తులే ఆ ఫోటో వస్తారు, కూర్చొని పరిస్థితుల్లో కూడా నమ్ముకోవద్దండి. ఎప్పుడు కూడా మనము ఓపెన్ కేటగిరీలోనే మనము పోటీ పడుతున్నాము. మనకు అక్కడ ఒకవేళ ఒకే జాబ్ ఉందనుకో, మీకు కావాల్సిన ఎన్ని జాబ్స్ కావాలా? ఒకటే కదా. ఆ ఒకటే నాకు తెలుసునే. కాబట్టి దయచేసి మీరు ఆ విధంగా మీ యొక్క ఓరియంటేషన్ అనేది, మీ యొక్క ఆలోచన విధానం అనేది ఆ విధంగా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మనము ఈ కాంపిటీషన్ ఫీల్డ్ లో ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటేటివ్ వరల్డ్ లో బయట ఉన్నటువంటి మనము వారిని ఇప్పుడు కూడా గౌరవిస్తూ ఉన్నాం. ఓకేనా? ఏమన్నా కొద్దిగా మీకు అర్థమైందా లేదా? ఇప్పటికీ గుర్తు పెట్టుకొని గురువులు ఎప్పుడు కూడా ఆ విధంగానే మంచిగా మనము గౌరవించుకోవాలి. అప్పుడు అంటే అతను కూడా అప్పుడు ఆ పిల్లలు కూడా షాక్ అవుతారు. నువ్వే కాదురా బాబు కళ్ళు మూసుకునేది, నేను కూడా కళ్ళు మూసుకునే చెక్ చేశాను. ఎందుకంటే నాకు మీ మీద ఒక బ్యాడ్ ఒపీనియన్ రాకూడదనే ఉద్దేశంతో చేశాను. హౌస్ ద టీచర్స్ ఎలా టీచర్స్ ఉండేవారు, ఉన్నారు, ఉంటున్నారు, ఉండబోతున్నారు. టీచర్స్ అనే వాళ్ళు ఎప్పటికీ కూడా అలాగనే ఉంటారు. కాబట్టి ఎవరు నిస్వార్థంగా ఉద్యోగం చేస్తారు అంటే ఎవరు చెప్పండి? ఏమీ ఆశించకుండా, మీ నుంచి ఏమీ ఆశించకుండా పనిచేసేది ఎవరు? తల్లిదండ్రులు ఎందుకు కాదు మీరు చెప్పండి? తల్లిదండ్రులు కూడా అనుకుంటారు, నా పిల్లలు ఉన్నారు, నా పిల్లలు బాగా చదివిస్తే వాడు బాగా నన్ను బాగా చూసుకుంటారు అనే స్వార్థం నాకు. అంతే తప్ప అదే టీచర్లు అయితే ఇప్పుడు అందరూ ఎవరు అందరూ ఒకే కులస్తులు ఉన్నారు, ఒకరే ఉన్నారు, ఒక చదువుకున్న ఉంటారు, ఒక చదువుకున్న ఉంటారు, ఒకరు అల్లరి అందరినీ ఒకే కంటితో చూస్తారు. తర్వాత ఒకేలా ట్రీట్ చేస్తారు. మీరు ఓన్లీ మీకు నేర్పించేది చదువు నేర్పించాలా అనే ఉద్దేశం తప్ప వేరే ఏ ఉద్దేశం వల్ల ఉండదు. వాళ్ళు ఇప్పుడు మీరు చదువుకుంటే ఎవరు బాగుపడతారు? మీరు మంచి పొజిషన్లోకి వస్తే ఎవరు బాగుపడతారు? మీరు, మీ ఫ్యామిలీ, మీ ఫాదర్, మదర్, మీ హస్బెండ్, ఇలాంటి పిల్లలు వాళ్ళు బాగుపడతారు. అంతే. టీచర్ ఏమన్నా బాగుపడతారా? బాగుపడతారు. నువ్వు ఏదో ఐఎస్ అయినా గురువు. అందుకు మీరు గురువు చెప్పేది వినాలా. ఫస్ట్ చేయాలా ఒకటి. తర్వాత ఇంటికి పోయిన తర్వాత తల్లిదండ్రులు స్వార్థపరులు అని చెప్పినానే, కానీ మీరు స్వార్థపరులు కాదు. మీ నుంచి ఏం వస్తారని లాస్ట్ లో మీరు ఇచ్చేది. ఇప్పుడు ఇదంతా మీరు ఏం చేసుకున్నా కూడా వాళ్ళు మిమ్మల్ని కష్టపడి తెలుసుకుంటారు. అంతేనా? వాళ్ళు కూలి పని చేసాం, ఇంకొకటి వాళ్ళకి అన్నం లేదు, నాకు తల్లి
మన అమ్మ ఉంది. అమ్మ ఏం చేస్తుంది? ఇప్పుడు నేను జాగ్రత్తగా మొదలుకోండి. ఎవరో తెలియని దగ్గరికి పోవడము, వాళ్ళకు చాక్లెట్ ఇచ్చారు వాళ్ళ దగ్గర పోవడము, అట్లాంటివన్నీ చేయలేదు. ఎందుకంటే మీ మీద మీ తల్లిదండ్రులు చాలా వచ్చి వాళ్ళని మీరు ఏ పని చేసినా కూడా ఫస్ట్ తల్లిదండ్రులు ఆలోచించాలి. అదే మా అమ్మ మా నాన్న ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేసి నన్ను పంపిస్తున్నారు. ఒక్కసారి ఆలోచించాలంటే మీరు ఏ తప్పు చేయరు. ఇది గుర్తుపెట్టుకోండి మైండ్లో ఎప్పుడు కూడా. నేను చదువుకునేప్పుడు అల్లరి అనేది కాదు, అల్లరి చేయాలా, ఇంకోటి చేయాలా, చదువుకోవాలి, అన్ని చేయాలా, అంతేకాని తప్పు చేయలేదు. అర్థమైందా? తప్పు చేసినా కూడా ఇంతవరకు ఏదైనా తప్పు చేస్తే దాన్ని కూడా తెలుసుకోవాలి. తెలుసుకుంటే మనం మంచి బాగుపడతాం. ఇప్పుడు యూనిఫామ్, బుక్స్, బ్యాగ్స్ ఇన్ని ఉన్నాయి. మేమంతా కింద కూర్చొని చదువుకున్నాం. మన టీచర్ అయినా కూడా మేమంతా కింద కూర్చొని చదువుకున్నాం. మా ఇంట్లో 5 మంది ఉన్నారు టీచర్. అర్థమైందా? టీచర్ అట్లానే నేనే మీకు చెప్పట్లేదు, వాస్తవాలు చెప్తున్నా. టీచర్లు చాలా అనుకోలేదు, ఒక బౌండరీ తీసుకుంటారు. దాంట్లోనే స్కూలు ప్రపంచం అంతే, వేరే ప్రపంచాలు